అమ్మ లేకపోతే మనం లేవు. తల్లిని ఎంతో ఏడిపించి పుట్టాం, అయినా సరే పుట్టగానే మనల్ని చూసి నవ్వుద్ది. నీకోసం తన పడ్డ కష్టాలన్నీ మర్చిపోద్ది. మొదటిసారి అమ్మ అంటే కరిగిపోద్ది. చూడ్డానికి బేబీలు చాలా క్యూట్గా ఉంటారు, కానీ తల్లి శరీరాన్ని నాశనం చేసేస్తారు. అంతకు ముందులా స్ట్రాంగ్గా ఉండదు ఆ తల్లి. ఒక్క డెలివరీతో బాడీ మొత్తం డెలికేట్ అయిపోద్ది. మళ్ళీ రికవర్ అంటే చాలా కష్టం. ఒక పులి తన పిల్లల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుందో ఒక వీడియో చూసా. పిల్లల్ని ఒక చోటబెట్టి ఫుడ్ తేవడానికి అడవిలోకి వెళ్తే ఏ నక్కలొచ్చి పిల్లల్ని తినేస్తాయో లేదా గద్దలొచ్చి ఎత్తుకుపోతాయో తెలియదు. ప్రతి క్షణం భయం, అనుక్షణం అలర్ట్గా ఉండాలి పిల్లల్ని పెంచాలంటే. మన తల్లి కూడా ఒక పులే. నిన్నగాక మొన్నొచ్చాయి పెళ్ళిళ్ళు, కానీ ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి పిల్లల్ని తల్లులే పెంచుకుంటూ వచ్చారు. మొగుడు ఎలాంటోడైనా ఉన్నా లేకున్నా కంటికి రెప్పలా మనల్ని చూసేది తల్లే. తల్లి లేని పిల్లల్ని అడగండి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మొగుడు సంపాదించినా సంపాదించకపోయినా, ఇంటికి వచ్చినా రాకపోయినా పిల్లల కడుపు నిండితే కానీ ఏ తల్లి పడుకోదు. అందుకే తండ్రి కంటే ఎప్పుడు తల్లే గొప్పదంటారు. బట్ చివరికి తల్లిని ఎక్కువగా బాధపెట్టేది పిల్లలే. అమ్మ కాళ్ళకు చుట్టేసుకొని అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాం, కానీ వయసు వచ్చాక వేరే కొంగు పట్టుకొని పోతాం. చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పినా ఆశ్చర్యంగానే వింటాం, బట్ పెద్ద అయ్యాక అమ్మ ఏం చెప్పినా చేదస్తంగానే ఉంటుంది. ఏ పిల్లలు మీ మాట వినరు, విన్నట్టు నటిస్తారు అంతే. అందుకే వృద్ధాప్యంలో ప్రతి తల్లి ఏడుస్తుంది. ఏడవలసిందే, తప్పదు. ఎందుకంటే అలా ఏడిపిస్తారు కాబట్టి. అందుకే ప్రతి తల్లికి చెప్తున్నా, వృద్ధాప్యంలో మీ పిల్లల్ని తిండి తప్ప ఏం అడగండి. ఆశలు తగ్గించుకోండి, ఆరాటం తగ్గించుకోండి, నవ్వుతూ కనిపించండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అడ్డాల్లోనే బిడ్డలు, గడ్డలు వచ్చాక కాదు. రెక్కలు వస్తాయి, పిట్టలు ఎగిరిపోతాయి, ఎక్కడెక్కడో గూళ్ళు కట్టుకునేయండి. అడవిలో ఆ తల్లి పక్షులు ఎలా మిగిలిపోతాయో మనం అంతే. వయసు మళ్ళీ మనం పసిపిల్లల్లాగే తయారవుతాం. మోకాళ్ళు నీరసించి తప్పటడుగు లేస్తాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అన్నం ముద్ద తింటుంటే చేతులు వణుకుతాయి, మాటలు సరిగా రావు. అంతే జీవితం.